P4 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కడప జిల్లాలో పగడ్బందీగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. నగసరంలో 10,000 కుటుంబాలకు P4 పద్ధతిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. నగరంలో ఆర్థికంగా సామాజికంగా ఉన్న పెద్దలు మార్గదర్శిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కడప నగరంలో భవన అనుమతుల కోసం ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర వాసులకు ఎలాంటి సమస్యలున్నా కాల్ సెంటర్ పురమిత్ర యాప్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు. ప్రభుత్వం యొక్క ప్లాన్ ప్రకారము ముందుకు వెళ్తూ ఉంటుంది. తప్పకుండా మార్గదర్శిగా రావడానికి అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము. సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున ఎన్రోల్ చేసుకోండి, ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇస్తే మంచిది. వాళ్ళ అవసరం తగ్గట్టుగా కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు, ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు, లేదా కొంచెం ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు. ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి వాళ్ళు చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనోపాధి చేసుకోగలుగుతారు. సో ఇలా ఏదైనా కావచ్చు. అది ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ, మెడికల్ చదివే విద్యార్థి కానీ స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి కూడా ఒక చేయూతనివ్వచ్చు. అది కూడా ఒక మార్గదర్శిగా నిలవడమే అవుతుంది. ఈ విధంగా ఏదైనా కావచ్చు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది ఏదో ఒక ఫ్యామిలీకి కొంత చేసి ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పొందుతూ అదేవిధంగా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకొని వస్తూ ఉంది. దీంట్లో అందరూ మార్గదర్శిగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇది ఒక రిక్వెస్ట్. మీరు మీ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఆఫీస్ డైరెక్ట్గా వచ్చి కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ తెలియజేయచ్చు. మేము ఈ విధంగా ఏదో ఒక కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుంటాము, వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడతాం మేము అని మీరు వచ్చి ముందుకు రావచ్చు.